లెంటులోని రెండవ ఆదివారం యొక్క అంశము రూపాంతరము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనముల ప్రకారము, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికొండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. అనంత ప్రేమగల దేవా, నా జీవితంలో నువ్వు నాకు అపరిమితమైన బహుమతులను కురిపిస్తావు. ఈరోజు నా ప్రతి ఆలోచన మరియు చర్యలో నీ రాజ్యం యొక్క ప్రకాశవంతమైన మరియు ప్రేమగల వెలుగు వైపు నన్ను నడిపించు. ఎడారి వంటి మా జీవితములను పచ్చని పచ్చిక వలె రూపాంతరము చెందుటకు సహాయము దయచేయుము. ఆమేన్.